బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు తీసుకుంది. మొత్తం 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ చెందిన అధికారులను తొలగించింది. ఇక బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ పై వేటు వేసింది. డీజీపీ రాజీవ్ కుమార్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు తీసుకుంది. మొత్తం 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులను తొలగించింది. బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ పై వేటు వేసింది. డీజీపీ రాజీవ్ కుమార్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ సార్వత్రిక ఎన్నికల టైంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 6 రాష్ట్రాలకి చెందిన హోంశాఖ కార్యదర్శులను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఎస్పెషల్లీ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ప్రధానంగా నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ఈసీనే ప్రధానంగా దేశంలో ఉన్న పాలనా వ్యవస్థలన్నింటినీ కూడా ఈసీనే మెయింటైన్ చేస్తుంది. ఆ క్రమంలో ఇవాళ 6 రాష్ట్రాలకు సంబంధించిన హోంశాఖ కార్యదర్శుల్ని తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. వీళ్ళందరినీ కూడా ఎలక్షన్ విధుల నుంచి దూరంగా ఉంచి వేరే విధులు కేటాయించాలని చెప్పి ఆదేశించింది. అట్లా ఈసీ తొలగించిన కార్యదర్శుల రాష్ట్రాలు పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఈ 6 రాష్ట్రాలకు సంబంధించిన హోంశాఖ ముఖ్య కార్యదర్శులను తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అట్లాగే వెస్ట్ బెంగాల్ కు సంబంధించి రాజీవ్ కుమార్ అనే డీజీపీని కూడా తొలగిస్తూ విధుల నుంచి ఆయన తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్న సిఎస్ వీరందరి మీద ఆయా రాష్ట్రాల్లో ఉన్న సిఎస్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే అభియోగాలు ఉన్నాయో దూరంగా పెట్టాలని ఈసీ ఆదేశించిందో వాళ్ళందరినీ తొలగిస్తూ వారి ప్లేస్ లో కొత్త వారిని రిక్రూట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఈ 6 రాష్ట్రాలు అట్లాగే వెస్ట్ బెంగాల్ సంబంధించిన డీజీపీ ప్రస్తుతం వారి మీద ఈసీ వేటు వేసింది. వారి స్థానంలో కొత్త వారికి బాధ్యతలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర సిఎస్ కి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. యామిని, అంటే ఇప్పుడు ఈ చూసినట్లయితే ఈ 6 రాష్ట్రాలకి సంబంధించి గుజరాత్ కావచ్చు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇలా మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఈ 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల్ని బదిలీ చేయాల్సిన అవసరం వచ్చింది? ఏంటి, వాళ్ళపైన ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఏమిటి? ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ రాకముందు రాజకీయ పార్టీలతోని ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహిస్తుంది. ఆ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరి మీద అయితే ఈ అధికారుల మీద అభ్యంతరాలు ఉంటాయో వారిని తొలగించాలని చెప్పి ఫిర్యాదుని చేస్తాయో వారిని పరిశీలించిన ఈసీ దర్యాప్తు చేసిన తర్వాత అవి నిజమే అని నమ్మి వారిని విధుల నుంచి బహిష్కరించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది. అదంతా కూడా ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఈసీ బాధ్యత ఉంటుంది కాబట్టి మొత్తం పాలనా వ్యవస్థ మీద ఆల్రెడీ ఆల్ పార్టీ సమావేశంలో ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఫిర్యాదు చేశాయో ఆ ఫిర్యాదుని అనుసరించి ఈసీ విచారణ చేపడుతుంది. దాంట్లో భాగంగా ఈ 6 రాష్ట్రాల్లో ప్రధానంగా అక్కడ అధికార పార్టీకి ఈ అధికారులందరూ కూడా అనుకూలంగా ఉన్నారన్న ఒక అభియోగాలు ఉండొచ్చు. అట్లాగే అధికార పార్టీకి సంబంధించి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా ఆరోపణలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఈసీ వారిని ఆ ఈసీ ఎలక్షన్ డ్యూటీ నుంచి పక్కన పెట్టాలి, వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ సిఎస్ ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అట్లాగే వెస్ట్ బెంగాల్ కు సంబంధించి రాజీవ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన
తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించి అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఫిర్యాదును అక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి బీజేపీ ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు నిజమని నమ్మిన ఈసీ ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసి కొత్త డీజీపీని నియమించాలని చెప్పి సిఎస్ కి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. యామిని, అంటే వాసు, ఈ బదిలీలు అనేవి ఈ 6 రాష్ట్రాలకి మాత్రమే పరిమితం అవుతాయా, లేకపోతే ముందు ఇంకేమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే ఫ్యూచర్ లో ఈ ప్రభుత్వాలకి అనుకూలంగా ఉండే అధికారులు కానీ, ప్రభుత్వాలతో సన్నిహితంగా మెలిగే అధికారులు కానీ, లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కానీ, వీళ్ళందరి మీద ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు చేసినా, లేకపోతే ఈసీ దృష్టికి వారి చర్యలు ఏదైనా వచ్చినా కూడా ఈసీ వారి మీద చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. అట్లాగే వారి స్థానంలో కొత్త వారిని నియమించే అధికారం కూడా ఈసీకి ఉంటుంది. ఆ మేరకు సిఎస్ కి ఆదేశాలు జారీ చేస్తుంది. సిఎస్ ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈసీ నేరుగా వారి మీద వేటు వేస్తుందో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తుంది. కొత్త వారిని ఆ స్థానంలో నియమిస్తుంది. ఇదంతా రెగ్యులర్ గా జరిగే ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు రెగ్యులర్ గా జరిగే వ్యవహారమే. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ 6 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు అట్లాగే ఒక రాష్ట్రానికి సంబంధించిన డీజీపీని ఈసీ వేటు వేసిందనే మనం భావించాలి. రైట్ వాసు, థ్యాంక్ యూ.